ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపించేది పాశ్చాత్య దేశాలని ఇప్పటివరకు అన్ని దేశాలు భావించేవి. మరి ప్రస్తుతం ట్రెండ్ కాస్త మారిపోతోంది. పాశ్చాత్య దేశాల స్థానంలో ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు బలంగా దూసుకుపోతున్నాయి. గ్లోబల్ జీడీపీలో ఇండియా వాటా ఈ ఏడాది 17% సమకూర్చుతోంది. ఇక డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఉన్న అమెరికా మాత్రం సింగిల్ డిజిట్తో 9.9% పరిమితం కాబోతోంది. చైనా విషయానికి వస్తే అత్యధికంగా 26.6% వరకు ఆక్రమించవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా IMF తాజా నివేదికలో వెల్లడించింది. ఇక చైనా, ఇండియాలు కలిసి గ్లోబల్ జీడీపీలో 43.6% వాటాను సమకూర్చబోతున్నాయి. ఇండియా విషయానికి వస్తే జనాభా కాస్త ఎక్కువగా కావడం వల్ల దేశీయ డిమాండ్తో పాటు మౌలిక రంగాలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం, తయారీ రంగం జోరందుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26లో ఇండియా జీడీపీ 7.3%గా నమోదు కావచ్చని, అటు తర్వాత అంటే వచ్చేడాది కాస్త తగ్గి 6.4%కి పరిమితం కావచ్చని IMF తాజా నివేదికలో పేర్కొంది. IMF తాజా నివేదికపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. జీడీపీలో ఇప్పటి వరకు పాశ్చాత్య దేశాల హవా కొనసాగింది. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో ఆ దేశాల వాటా ఎక్కువగా ఉండేది. ఇక గాలి అక్కడి నుంచి ఆసియా దేశాల వైపు మరలుతోంది. తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా IMF గ్లోబల్ జీడీపీ వృద్ధి రేటు ఏ దేశాలు ఎంతెంత వాటా అందించాయో లెక్కగట్టింది. అయితే ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే, ముఖ్యంగా అమెరికాతో పోల్చుకుంటే ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఇండియాపై కక్షగట్టిన ట్రంప్కి ఇది ఆగ్రహం తెప్పించింది కూడా ఉండవచ్చు. తాజాగా పరిణామాల క్రమంలో బిలియనీర్ బిజినెస్ మ్యాన్ ఎలన్ మస్క్ కూడా స్పందించారు. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఈజ్ చేంజింగ్ అంటూ వ్యాఖ్యానించారు. అంటే మరి మస్క్ ట్రంప్ను ఉద్దేశించి చురకలంటించాలనుకుని కామెంట్లు చేశాడో ఏమో చెప్పలేం. చాప కింద నీరులా ఇండియా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని సంకేతాలిచ్చాడా అనే విషయం గురించి కూడా తెలియడం లేదు. ఈ నెలలోనే IMF ఒక చార్ట్ని విడుదల చేసింది. ఆ చార్ట్లో టాప్ 10 గ్లోబల్ జీడీపీ ర్యాంకులను విడుదల చేసింది. ఆ చార్ట్ను మస్క్ ఎక్స్లో షేర్ చేశారు. ఇక IMF చార్ట్ విషయానికి వస్తే చైనా అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానంలో ఇండియా నిలిచింది. ఈ రెండు దేశాలు కలిస్తే ఈ ఏడాది గ్లోబల్ జీడీపీ వాటా 43.6%కి చేరుకుందని లెక్కగట్టింది. ఇండియాను స్వంతంగా తీసుకుంటే 17% జీడీపీ వాటా ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా అమెరికా విషయానికి వస్తే 9.9%కి పరిమితం కావచ్చునని IMF అంచనా వేసింది. ఇక మస్క్ కామెంట్ల విషయానికి వస్తే ప్రస్తుతం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉంది. దీనికి గ్లోబల్ ట్రేడ్ టెన్షన్ ఒక కారణం కాగా, దీనికి తోడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ఇష్టం వచ్చినట్లు ఆయన తనకు పడని దేశాలపై టారిఫ్లు పెంచుకుంటూ పోతున్నాడు. ముఖ్యంగా చైనాతో పాటు ఇండియాపై విచ్చలవిడిగా టారిఫ్లు పెంచేశాడు. ఇక IMF విడుదల చేసిన చార్ట్ను చూస్తే గ్లోబల్ జీడీపీలో ఏ దేశం వాటా ఎంతో తేలిపోతుంది. IMF అంచనా ప్రకారం చూస్తే గ్లోబల్ జీడీపీ 3.3%గా అంచనా వేసింది. వచ్చే ఏడాది అంటే 2027లో 3.2%గా నమోదు కావచ్చునని వెల్లడించింది. అక్టోబర్ 2025 అంచనాతో పోల్చుకుంటే కాస్త పెరిగినట్లు తెలుస్తోంది. దీనికి కారణం టెక్నాలజీ రంగంపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రైవేటు పెట్టుబడులు పెరగడం కూడా కారణమని వివరించింది. గ్లోబల్ రియల్ జీడీపీ వాటాలో చైనా 26.6%తో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో ఇండియా రియల్ జీడీపీ 17% కాగా, ఈ రెండు దేశాల వాటా కలిపితే 43.6%కి చేరుకుంటుంది. అంటే గ్లోబల్ ఎకనమీలో ఆసియాకు చెందిన ఈ రెండు దేశాల వాటాని దాదాపు 50% లేదా సగం పైనే ఆక్రమిస్తున్నాయి. ఇక అమెరికా విషయానికి వస్తే కేవలం 9.9% మాత్రమే. అటు తర్వాత ఇండోనేషియా 3.8%, తుర్కియా 2.2%, వియత్నాం 1.6%, నైజీరియా 1.5%, బ్రెజిల్ 1.5%, సౌదీ అరేబియా 1.7%, జర్మనీ కేవలం 0.9% మాత్రమే గ్లోబల్ ఎకనమీకి తమ వాటా అందిస్తున్నాయని IMF తాజా నివేదికలో పేర్కొంది. ఈ లెక్కన చూస్తే ఇండియా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పాల్సిందే. మరి దీనికి కారణం ఏమిటి అంటే IMF చెబుతున్న 3 ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. దేశీయంగా డిమాండ్ పెరగడం, అధిక జనాభా కావడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో పాటు తయారీ రంగంగా బాగా పుంజుకోవడమేనని తాజా నివేదికలో వివరించింది. అయితే ఈ వృద్ధి రేటు కేవలం ఎగుమతుల ద్వారానే కాకుండా దేశీయ డిమాండ్ కారణమని IMF గుర్తించింది. అందుకే ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26లో ఇండియా జీడీపీ రేటును 7.3%కి సవరించింది. అంతకు ముందు 6.6%గా నమోదు కావచ్చునని అంచనా వేసింది. అటు తర్వాత 2026-27లో కాస్త తగ్గి 6.4%కి పరిమితం కావచ్చునని నివేదికలో పేర్కొంది. అయినా ఇండియా మాత్రం ప్రపంచంలోనే శరవేగంగా దూసుకుపోతున్న
దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది. కాగా తాజాగా IMF విడుదల చేసిన తాజా నివేదికపై టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ కూడా స్పందించారు. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ చేంజింగ్ అంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు. ఈ పోస్టు కాస్త తెగ వైరల్ అయింది. చైనా, ఇండియా ఆర్థికంగా దూసుకుపోతుంటే అమెరికా బాగా వెనుకబడిపోతోందని ఆయన పరోక్షంగా ప్రెసిడెంట్ ట్రంప్కు చురుకలంటించారు. ఉండగా భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా IMF జీడీపీ గణాంకాలతో ఏకీభవించారు. అయితే చైనా, ఇండియాకు మధ్య ఉన్న గ్యాప్ను త్వరలో అధిగమిస్తామని ఆమె భరోసాతో అన్నారు. అయితే చైనాను అధిగమించడానికి ఇండియా చాలా కష్టపడాల్సి వస్తోందన్నారు. కొన్ని రంగాలపై ఫోకస్ పెట్టాల్సి ఉంది. టెక్నాలజీని వినియోగించుకుని ఉత్పత్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మానవ వనరుల కొరత ఉన్న విభాగాల్లో నైపుణ్యం కలిగిన వారిని వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఇండియా త్వరలోనే చైనా దరిదాపుల్లోకి వస్తుందని ఆమె నమ్మకంగా ఉన్నారు. అయితే ఇండియా ఈ స్థాయిలో అభివృద్ధి పథంలో దూసుకురావడానికి ప్రధాన కారణం దశాబ్దాల క్రితం నుంచి పడిన శ్రమకు ఫలితం కనిపిస్తోంది. అదే సమయంలో ఇండియాకు పలు రకాల రిస్కులు కూడా ఎదురవుతున్నాయి. వాటిలో వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు, ఉదాహరణకు ట్రంప్ నుంచి టారిఫ్ బెదిరింపులు ఎలానూ ఉన్నాయి. అలాగే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా ఇండియా జోరుకు అడ్డంకిగా మారనున్నాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినా ఇండియా మాత్రం సైలెంట్గా గ్లోబల్ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. గ్లోబల్ ఎకానమీకి తన వంతుగా 17% వాటా అందిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద దేశాలకు సవాలు చేసే స్థాయికి ఎదిగింది. ఇక గ్లోబల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గవచ్చునని తెలిసింది. ఇక అమెరికాలో ద్రవ్యోల్బణం అనుకున్న లక్ష్యానికి క్రమంగా చేరుకుంటుందని అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల వృద్ధి రేటు కాస్త నెమ్మదించవచ్చునని తాజా నివేదికలో వివరించింది. ఇండియా విషయానికొస్తే 2025లో 0.7% స్థాయి పాయింట్ల నుంచి 7.3% సవరించింది. గత ఏడాది 3, 4వ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అంచనా కంటే మెరుగ్గా నమోదు కావచ్చునని తెలిపింది. 2026-27లో జీడీపీ 6.4%గా నమోదు కావచ్చునని పేర్కొంది. చైనా ద్రవ్యోల్బణం విషయానికొస్తే క్రమంగా పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. ఇండియాలో ఆహారం ధరలు తగ్గాయి కాబట్టి ద్రవ్యోల్బణం దిగిరావచ్చునని IMF తాజా నివేదికలో వివరించింది. తాజాగా జీడీపీ గణాంకాల పట్ల మస్క్ స్పందించడం చూస్తుంటే ఆయన అమెరికాకు, పరోక్షంగా ట్రంప్కు చురకలంటించినట్లు కనిపిస్తోంది. ఇది వేకప్ కాల్. కళ్లు తెరవకుంటే ఆర్థికంగా బాగా వెనుకబడిపోతామని హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. మరి ట్రంప్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.